మారిపోయిందా మన పిల్లలు చదివించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అంతా ఆల్రెడీ రాజ్యం అయిపోతుంది. ఇప్పుడు మన ఉద్యోగంలో ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసిన ఉంటుంది, వాళ్ళు మనలో పడుకోబెట్టి మనకు తెలియస్తారు. వాళ్ళు ఒక యాభై పంపిస్తున్నారు బయటికి. మీరు పేషెంట్ ఎలా ఉన్నారో చూసి పని లేదు. కేవలం మందు షాప్ లాస్ట్ వచ్చి రిసెప్షనిస్ట్ బిల్ కట్టినాను. వాళ్ళు మంచి పరిమాణాలు చచ్చిన వాళ్ళని మొక్కింది మాకు లాస్ట్ వెళ్తారు. ఎన్ని రూపాయలు అయితే బ్యాడ్ ఏదైనా అంటే ఈ రేషియో కాస్త మారిపోయింది. 70-80కి ప్రైవేట్ వెళ్ళిపోయింది, 20% 30% గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన పేరు బిగించే పరిస్థితి మనం తెచ్చేసుకుంటాం విరాళం. ఇప్పుడు చూడండి, ప్రజలు ఇప్పుడు కరెంటు బిల్లులు ఉన్నాయి మీటర్లు, మన అంగీకారం ఏమీ లేదు, వాళ్ళ ఇష్టం. ఇవి ఏ మీటర్లు ఏదో డిజిటల్ మీటర్లు వచ్చాయి, ఇది ఫోన్లాగే. ఇలా మనకి కరెంటు నెలంతా వాడిన తర్వాత యూనిట్లు వచ్చాయి, ఆ యూనిట్కి ఎంతైనా అంతా డబ్బులు పెట్టుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ఫోన్లో రీఛార్జ్ చేసుకోవాలి, మన బ్యాలెన్స్ అయిపోయి ఆటోమేటిక్గా కట్టాలి పెట్టుకోవాలి. ఎవరిని అడగాలో మీకు తెలియదు. అలా లైన్ మ్యాన్ వచ్చి బాబు రేపు కట్టించుకుంటారని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతిలో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఆటోమేటిక్ మనం భయపడాలి. ఉంటుంది మన అంత బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏం అడుగుతూ ఉంటే ఆ బ్యాలెన్స్ కట్టిమంటారు అంటే చాలా మంది మా ఇండియా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి చెప్తున్నాను. అటువంటి సమస్య మన స్కూల్లో లేదన్నమాట. ఇప్పుడు వరకు మీకు స్టాచ్యూ కావచ్చు, పిలవాలి జరగవచ్చు. ఏంటి ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ కావాలనుకోండి, అక్కడ పర్మిషన్ ఇవ్వాలి మనకు. అసలు ప్రైవేట్ స్కూల్ ఆయన బిజీగా ఉన్నాడని మీటింగ్లో ఉన్నాడు, ఆ ట్రాఫిక్ సరిపోవడం అవసరం. ఫీజు టైంలో ఆయన కనపడుతుంది, లేదా మీకు టీసీ రాసి దగ్గర కనిపిస్తుంది.